హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏమప్పా పొద్దున్నే రోజు షెటిల్ దగ్గర నీళ్ళు వేస్తూ ఉంది అని చూస్తూ ఉంటారా? అదే లాస్ట్ వ్లాగ్లో వేసింది కదా, రోజు షెటిల్ తెచ్చిండ్రి అనేసి. ఆ పది ఇంకా వాన్ పడుకొనే ఉండే, సో నీళ్ళు ఇచ్చిండ్లే. నేను ఇంకా ఎండకు వస్తూ ఉండే కదా, దానికి రోజు షెటిల్కి నీళ్ళు వేసిండే. దానికి పొద్దున్నే వచ్చేసి రోజు షెటిల్కి నీళ్ళు వేస్తూ ఉంటుంది. చూడండి ఎట్లుంది ఈరోజు చెట్లు మావి. ఇంకా పూడలే ఫ్రెండ్స్, షబ్బేయలేదు. దానికి నేను చెప్పని ఫస్ట్ అంతా రెడీ చేసి రోజు షెట్లు ఎత్తుకురా అని చెప్పేసి ఫస్టే తెచ్చి దించేసిండారు. ఇప్పుడు ఇంకా రెడీను చేయలే, యాది చేయలే మేము రోజు షెట్లకి. దానికి అంతా రోడ్డు అంతా తోలుతూ ఉండరు. నేను నీళ్ళు ఇడుస్తూ ఉన్నాను. చూడండి, ఆమెకి ఇంకా గింజలు పుడాల్సి ఉండే. దానికి గింజలు పుడుస్తాము అనుకోండి. గింజలకంతా రోడ్ రేసి ఇచ్చే ఆమెకి గింజలు వాళ్ళంతా గుద్దులా చించుతూ ఉండ్రి. నేను మా నాన్న వచ్చిండే దానికి, సో ఇద్దరును గింజలు వేస్తాము అని చెప్పేసి డబ్బాకు పూసుకుంటా నీ గింజల్ని. చూడండి ఎట్లుంది మా గింజలు. మరి నాకు డౌట్గా ఉంది మొలుస్తుందా లేదా అని చెప్పేసి. ఎలా అంటే అది ఒక్కొక్కటి తూట్ పొడిపోయిండే. దానికి వేసినాము. ఇప్పుడు వాన్ వేరే లేదు, ఏమవుతుందో తెలియదు. అంటే త్యామ్కి ఉడుక్కి మొలుచుకుంటాయి అనుకుంటా. ఇంకా ఏమవుతుందో తెలియదు. పూడ్చినాం గింజలు హతున్నాను ఫుల్. ఎంత ఒక అర్ధ కేజీ కూడా పొట్లే ఫ్రెండ్స్, అంత పెద్దదానికి. చూడు ఈడ ఇంకా లాస్ట్ వరకు దున్నిండేదానికి ఒక అర్ధ కేజీ పొట్టింటుంది అంతే. నేను ముళ్ళవీట్లు వేసినట్లు వేస్తూ ఉంటాను. ఆడికి రెండు మూడు వేసినాను. ఎలా అంటే మొలికుంజగల ఇది ఒకటి మొలిచాలి కదా, దానికి రెండు వేస్తే ఒక గిత్తు మొలికుంటేనే ఇంకో గిత్తు మొలుచుకుంటుంది అని చెప్పేసి రెండు వేస్తూ ఉంటున్నాయి. చూడండి ఇట్లా వేస్తున్నాయి. గిన్నె ఎత్తుకొని వస్తుండే. ఒక చేతిలో ఫోన్ ఉండే కదా, దానికి నేను గిన్నె ఎత్తుకోలే. గిన్నె అలా ఆడిపెట్టిండవు అని అడగద్దండ. చూడండి అద్దరు వేసుకొని పోయిస్తూ ఉన్నాను. మొలికపోతే ఆమెకి ఏమి అనేసి డౌట్గానే పుడుస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎలా అంటే ఒకటి తూట్ పొడిపోయింది. దానికి డౌట్గానే మొలుస్తుందో లేదా అని పుడుస్తూ ఉన్నాను. పొద్దునే ఫస్ట్ నీళ్ళు వేసింది ఆమెకి, ఇది గింజలు పుడిచింది. 2 పనులు ఫ్రెండ్స్ కంప్లీట్ చేసింది. చూడండి వాళ్ళు ఈడుస్తూ ఉంటారు, ఇద్దరు ఈడుస్తూ ఉంటారు, ఇద్దరు వేస్తూ ఉన్నాం. ఆమె తిరుగు అదైనాక నెక్స్ట్ ఏం ఫోన్ చేసిందంటే నేను షర్ట్ ఈడుస్తుంది. కానే లేదు ఫ్రెండ్స్, అది ఈడుస్తూ ఉంది చూడి, అదే కట్ అయిపోయా. అది ఇది కాదు, ఇంకొకటి ఉండే. అది ఈ నడుమంతా చాలా యూజ్ చేస్తుంది కదా, రాయి వేరే కదా, దానికి అది కట్ అయిపోయా. సరే ఎక్కడాದ್ರೂ పోనీ అనేసి ఎవరినాದ್ರೂ పిలిపించి దొప్పిస్తాము, సరిపోతుంది. రాయి ఫ్రెండ్స్ గట్టి అంటే గట్టి. ఆమెకి మగోడు పూలు ఎత్తుకొని ఉసురుకుపోయిండే. ఉసురుకుపోయిన తక్షణ జొన్నెని తెచ్చిండే. జొన్నెని తింటా ఉంటున్నాయి. జొన్నెని తింటా ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఇది తెచ్చాం. దాని జೊತೆಗೆ ముందులో అవంతా తెచ్చాం. ఒకటే ఉన్నాయని చెప్పేసి జొన్నెని తీసుకొని వచ్చిండే. తినే కూడా విషయం ముందుగా చాలా నా ఫేవరెట్ ఫ్రెండ్స్ ఇది స్వీట్ కార్న్. తినకూడదు చాలా చాలా తింటా ఉన్నాను. ఎండలో రంచి జాస్తి ఎండ కాస్తూ ఉండే కదా, వానగిరి వచ్చింది అని చెప్పేసి కొసుకొస్తూ ఉండే. కొసుకొచ్చేసి అదే కొత్త రోజు చెట్లు పుడిచే డ్రిప్లు వేరే కావాల్సి ఉండే కదా, దానికి డ్రిప్లు వేసి అట్లే డ్రిప్లు ఎత్తుకొని వస్తాను అని చెప్పేసి కొసుకొస్తూ ఉండే. నేను జొన్నని తినుకోని చూస్తూ ఉండే. నేను జొన్నని తినే లోపల మా గోడు కొసుకొచ్చిండే. ఆమె నెక్స్ట్ పోనీ ఏమంటే డ్రిప్లు అదే దాంట్లో ఈడుస్తూ ఉంటాయి కదా, డ్రిప్లు అంతా సైడ్కి వచ్చేసిండే. షత్తి ఈడిసింటినాయి కదా దానికి ఆ డ్రిప్పులంతా నీట్గా ఈడిస్తూ ఉంటుంది. కింద చూడండి ఇట్లా కనెక్షన్ అంతా తప్పోయిండే, దాన్ని వేస్తూ ఉంటుంది. ఇది ఏమిటి ఇంత రిస్క్ అంటే ఫ్రెండ్స్, అదే
ఆ షర్ట్ గీస్తూ ఉంటుంది కదా, షర్ట్ గీసేదాన్ని ఇంకా డ్రిప్స్ ఆపకపోతాయి కదా, దానికి లేకపోతే చేతిలో దొక్కి ఏమి అట్లంతా పోయేది, ఏం పోనీ ఉండేది. దాంట్లో చూడండి అన్నీ పిక్కిపోయిండాయి. దాన్ని అంతా ఎలాంటి నేను దాన్ని చేసింది, నేనే అంతా చేయాల. అన్నీ చేస్తా, అన్నీ కనెక్షన్స్ అంటే తప్పు వేసిండే, డ్రిప్ వేసాయి మీడియాస్ ఉండే, దానికి అంతా చేస్తా ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ పోయింది చూడండి. యాడా పో ఉంటే ఉంటుంది చూడండి. అంతా కనెక్షన్ ఇష్యూస్ని ఇప్పుడు ఈ లాస్ట్లో ఇవంతా ఈడ్చినాం కదా, ఫస్ట్ షర్ట్ పోయేకి అంతా డ్రిప్లంతా సైడ్కి వచ్చేసిండాయి. ఎండ కొడుతూ ఉండే కదా, దానికి డ్రిప్ బ్యాక్ సైడ్ మిడిస్తాము అని చెప్పేసి ఇవంతా డ్రిప్ అంతా రెడీ చేసుకున్నారు కదా, దానికి లాస్ట్లో వస్తుంది ఈడిస్తాము అని చెప్పేసి చూడండి. ఇట్లంతా ఇట్లా పట్టుకొని ఇట్లా స్ట్రైట్గా ఇట్లా టైట్గా ఇట్లా ఈడ్చుకొని రామ్కి కట్లా ఈడ్చుకొని రావాలి. చూడండి ఇట్లా టైట్గా ఈడ్చుకున్నాను, అన్నీ ఈడ్చుకొని అయినాక చూపిస్తాను ఉండండి. చూడండి ఎట్లుంది చూడండి, ఇట్లా ఇప్పుడు ఎంత స్ట్రైట్గా వచ్చాయి చూడండి. ఇట్లా సైడ్కి పోయిండే కదా, అట్లనే స్ట్రైట్గా ఈడియాల చూడండి. ఇప్పుడు కట్లా ఇట్లా అద్దరద్దురుగా ఇట్లా తోసుకొని పోతా అవునా ఫ్రెండ్స్. ఇంకా నేను 3-4 కాలేజ్ చూడండి ఫ్రెండ్స్, ఎట్లా వచ్చేసింది షర్ట్. ఈ షర్ట్ ఒకేదే సరిపోయింది నిజంగానే. ఈ షర్ట్ రానే కుద్దంటే ఏం చేసేది ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ఒకరు దొక్కి చాలా అవుతుంది చూడండి. దాంట్లో ఈడిస్తే ఇట్లా పోతాయా, ఈ దొక్కంగా నాకు చూడండి. డ్రిప్లు రెడీ చేసుకొని వచ్చేదానికి చాలా అయిపోతుంది. ఎండ కొడతామని తెలిసిన ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. అంత షర్ట్లు ఆన ఇది ఇదేమో చూడండి ఆ పక్కిపోతుంది, ఇట్లా ఏడుస్తానా తిరిగి ఆ పక్కిపోతుంది. చూడండి ఇట్లా షర్ట్లు అద్దరికి డ్రిప్లో తోసేసి లాస్ట్లో ఇడిచేసారు చూడండి. అంత నీట్గా ఇడ్చుకొని వచ్చేసినాను. అంతే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ మీకు ఇష్టమైతే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.